వెళ్ళండి అని చెప్పడం, లేదా మా తెలుగు దేవుళ్ళ తాలూకు పేర్లు తీసుకెళ్ళి ఇక్కడ మొత్తం హైందవాన్ని అంతా కూడా సాయిమయం చేయాలని చూడడం. మీకు ప్రాబ్లం అర్థమవుతుందా? సాయిబాబా మీద మేము పడట్లే, సాయిబాబా మా మీద పడుతున్నాడని చెప్పి మేము ఇక్కడ బాధపడుతున్నాం. మేము చెప్తున్నాం ఇది క్లియర్ కట్ గా మీరు ఇవ్వాల్సిన విషయం. ఇది వినాయక చవితి రోజు సాయికి వినాయకుడి వేషం వేయాల్సిన అవసరం ఏంటి? వినాయకుడు ఉన్నాడుగా స్వయంగా. ఇంకొకటి సార్, మేమేమంటున్నామంటే ఏ సాయి భక్తులకి కూడా మీరు సాయిబాబా పాదాల దగ్గరికి వెళ్ళమాకండి, సాయి ఏమీ చేయలేడు, సాయి నిల్లాస్పరండము మొక్కకుండా మా దేవుళ్ళ దగ్గరికి రండి. కానీ సాయి సచరిత్రలు ఏం రాశారో తెలుసా? గంగా గోదావరి అంటే చాలా మంది తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగలో మునుగుతానికి వెళ్తారు, కానీ గంగ తన పాపాలు పోగొట్టుకోవటం కోసం సాయి పాదాల దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు గంగా గోదావరి యాత్రలు చేయకుండా సాయిబాబాకి దగ్గరికి రండి షిరిడీకి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఎవరిని అవమానిస్తున్నాడు సార్? వాళ్ళు మా దేవుళ్ళని మా నదుల్ని అవమానించడం కదా. అంటే మొన్న 80 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని చెప్తున్నారు కదా కుంభమేళాకి, మహాకుంభమేళాలో. మరి చేసిన వాళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళ? శివుడు అంతమందిని పిచ్చోళ్ళని చేస్తున్నా ఈ కల్ట్ని ఏమనాలి? మరి శివుడు శివుడు శిరస్సు మీద ధరించిన గంగని సాయి పాదాల దగ్గరకు వస్తుందని చెప్పడం ఏంటి? ఇది అవమానించడం కాదు. ఇప్పుడు మేము శివుడిని అవమానిస్తున్నా, రాముడిని అవమానిస్తున్నా, విష్ణువుని మేము మూసు కూర్చోవాలా? ఎవరు చెప్తారు? ఇంకో క్లారిటీ పాయింట్ ఏంటంటే, అసలు ఏంటిది హిందువులు ముస్లింలు గొడవ ఏంటి అని అంటే, మీకు క్లియర్గా ఒక విషయం చెప్తున్నా, పదే వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, సాయిబాబా ముస్లిం అండ్ ఇంకోటి సాయిబాబా ముస్లిం, అందుకే మాకు అబ్జెక్షన్. అది కూడా ఎలా మేము చెప్తున్నాం అంటే ఆధారాలతో, సాయి సచ్చరిత్ర అనే బుక్ షిరిడి సంస్థ ట్రస్ట్ షిరిడి వాళ్ళు రాసిన దాంట్లో క్లియర్గా సాయిబాబా తానే ఒక అపవిత్ర జాతిలో పుట్టిన ముస్లిం అని ఆయన చెప్పినట్టుగా ఉంది, 11th చాప్టర్. సో దాని వలనే మాకు అబ్జెక్షన్ ఉంది. స్పష్టంగా ఇది ఎంత స్పష్టంగా ఉందండి. మీరు మైనంపాటి గారి లైన్ లో తీసుకుని సాయికి సుంతి జరిగిందో లేదా అడగండి. ఆయన అల్లమాలి కన్నడ లేదని అడగండి. సాయికి సుంతి జరిగిందో లేదా అడగండి. ఎందుకు ఆయన కాన్ఫిడెంట్ గా ఆయన ముస్లిం కాదు, ఆయన పక్కా హిందూ అని చెప్పమనండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నగేష్ కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. నగేష్ నమస్తే అండి. హలో నగేష్ నమస్తే. నమస్తే. నగేష్ మీ వర్షన్ ఏంటి? ఈ డిస్కషన్ అవసరం లేని డిస్కషన్ అది. అయితే వెళ్ళిపోండి, మీకు అవసరం లేనప్పుడు మీరు ఎందుకు రావాలి? అంటే నగేష్ అవసరం లేదన్నారు, బట్ మీకు ఏ కోణంలో అవసరం లేదనిపించింది? అంటే మీరు మీ హిందూ ధర్మం కోసం అసలు ఇప్పుడు బాబా అనేది హిందువులే మెయిన్ పూజిస్తారు. అదే కదా ఇప్పుడు సనాతన ధర్మం కూడా కృష్ణుడిని అది చూసిన వాళ్ళు లేరు ఎవరు. దేవుడు అంటే ఏమన్నారు ఇంకా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు దేవుడు అనే దైవత్వం అనేది ఏంటనేది తెలుసుకున్నది చాలా మంది ఇండియాలో. అంటే మన మెయిన్ సౌత్ లో బాబా వల్లనే. ఎందుకంటే ఆయన అంటే బాబా కారణంగానే హైందవ ధర్మం ప్రచారంలోకి వెళ్ళింది. హైందవ ధర్మం అంటే 100 సంవత్సరాల క్రితం దేవుడు తెలిసింది. అంతకు ముందు నుంచి రమణ మహర్షి మత మార్పిడి చేసేదానికి ఇదేనా క్రిస్టియన్స్ కాదు. మీరు ఒకసారి మత మార్పిడి చేసి క్రిస్టియన్ లోకి వెళ్ళారు అన్నారు. అసలు హిందూ అయిన నిజమైన హిందూ అయినవాడు అలా ఎవరు ఎవరు చెప్తే దానికి విని వెళ్ళిపోడు. నగేష్ గారు నగేష్ నా మాట వినిపిస్తుందా? ఇక్కడ వినిపించే మాట ఒకటి, సాయిబాబా అసలు ఆలయం కాదు, లేకపోతే దర్గా అని ఒక వర్షన్ ఉంది. బట్ మీ వర్షన్ ఏంటి సాయిబాబాకి సంబంధించి? దాంట్లో ఇప్పుడు హిందువుల్లోనే కొంతమంది పూజించిన వాళ్ళు గురువులుగా తయారయ్యారు, వాళ్ళు పూజిస్తున్నారా? అలాగే ఈయన ఒక గురువుగా చెప్పారు అంతే తప్ప నేను దేవుడిని ఆయన చెప్పలేదు. ఏ గురువు అండి? కాదు, రామాయణ దేవుడు చెప్పలేదు. ఆయన ఇప్పుడు దేవుడి ఫోటో ఆయన కాలు కింద ఫోటో అదే కాలు దగ్గర అది పెట్టారు, విగ్రహం పెద్దప్పుడు పక్కన పెడతారు. అందుకని పెట్టాలని ఎవరు చెప్పలేదు కదా. ఫోటోలు కింద మామూలు పెట్టుకుంటారు. అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే నగేష్ గారు ఒక్క నిమిషం తత్వం అసలు మానవత్వం అనేది తెలియడానికి అవతరించిన నగేష్ గారు అక్కడ హైందవ సంస్థలకు కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ అదే. ఆయన పోనీ మీరన్న మాట ప్రకారం ఆయన అనలేదు అనుకుందాం. నగేష్ గారు నా మాట వినిపిస్తుందా?
ఆయన మీ మాట ప్రకారం ఆయన గురువు కాదు, నేను మనిషినే, నాకేం పూజలు అవసరం లేదు. బట్ అలాంటప్పుడు ఎందుకు పూజించాల్సిన అవసరం? ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మతం గురించి కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. అసలైనది ఇప్పుడు భగవద్గీతలో కానీ దేంట్లో కూడా ఉన్నది ఏంటి తత్వం? భగవద్గీత మొత్తం చదవండి, దైవత్వం అంతా మేమే. ఆ యొక్క యూనివర్సల్ గా ఉండేది ఒకటే దేవుడు. అందుకే ఆ కాన్షియస్ ఎనర్జీని అనేదే ఉంటది. అదే అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి కోట్ చేస్తారు కదా అక్కడ. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాయి అంటారు మీరు. కారుకు 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి సాయి దేవుడు. ఆటోకు 3 చక్రాలు ఉన్నాయి కాబట్టి సాయి దేవుడు. రాజకీయ నాయకులు అది అలా డైరెక్ట్ గా మీరు అలా మీటింగ్ పెట్టి డిస్కస్ చేయగలరా మీరు? క్రిస్టియన్స్ లో ఉన్నారు వాళ్ళందరినీ మీరు డిస్కస్ చేయగలరా? డెవలప్ అయ్యింది బాబా వల్లనే చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు వారానికి ఒకసారి వెళ్ళి ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నారు ఆలయాలకి. ఎక్కడికి వెళ్తున్నారు? టెంపుల్స్ కి రెగ్యులర్ గా వెళ్తారు. అంతకుముందు హిందువులు భక్తి అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. సాహిబ్ గారు రాకముందు సరే అండి. నగేష్ థాంక్స్ ఫర్ కాలింగ్. ఐ థింక్ అక్కడ భజనలు కావచ్చు లేకపోతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సాయి భక్తుల్ని నేరుగా అడుగుతా ఉన్నాము. ఇప్పుడు మైనంపాటి ప్రసాద్ గారు వస్తారని మీరు చెప్తున్నారు కానీ ఆయన రాడని మేము కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము. ఒకవేళ వస్తే ఆయన సమాధానం చెప్తాడేమో చూద్దాం. ఈ రోజున సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అంటే ఆయన కాకపోతే చాలా మంది సాయి భక్తులు చూస్తూ ఉండొచ్చు, కాల్ చేస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా శాస్త్రం మాట్లాడట్లా, ప్రమాణం మాట్లాడలా, సచ్చరిత్ర మాట్లాడట్లా. మీరు క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు, చిల్లర విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ఇది సమాధానం చెప్పడానికి. చూద్దాం ఎవరైనా కాల్ చేస్తారేమో. మాట్లాడింది ఎట్లా ఉంది? మధ్యాహ్నం నేను చికెన్ వేసుకుని తిన్నాను కాబట్టి సాయిబాబా దేవుడే అంటున్నాడు. నో లాజిక్స్ అక్కడ. మేము అడిగేది ఏంటంటే సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అంటున్నారండి. దత్తాత్రేయుడు కాదు, ఎవరో ఒకళ్ళు అవతారం మీరు చెప్పండి. ప్రతి అవతారానికి దశావతారాల్లో ఒక అవతార లక్ష్యం ఉంది. అలా సాయిబాబా అవతారానికి లక్ష్యం ఏంటి? ఒకవేళ అవతారం అయితే గనుక ఆ లక్ష్యం నెరవేరిందా లేదా? ఒకటి. రెండోది